తెస్సలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ తెస్సలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 10 వచనాల దాకా చదువు. మీకు బావుగా తెలియదు. లోకులు నెమ్మదిగా ఉన్నది వైవేవ్యం లేదని చెప్పుకుంటుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవవేదన వచ్చినట్లు వారికి అకస్మాత్తుగా నాశనం తలెత్తించు కనుక వారందరి మాత్రం తప్పించుకోలేరు. సహోదరులారా, ఆ దినమున దొంగ వల్ల మీ మీదకి వచ్చినప్పుడు మీరు చీకటిలో ఉన్నవారు కాదు, మీరందరూ వెలుగు సంబంధులు, పగటి సంబంధులై ఉన్నారు. మనము రాత్రి వారము కాము, చీకటి వారము కాము. కావున ఎదురు వలె నిద్రపోక వెలుగుగా ఉండి మత్తులకు కాకి ఉండు. నిద్రపోవు వారు రాత్రివేళ నిద్రపోవురు, మత్తుగా ఉండువారు రాత్రివేళ మత్తుగా ఉండు. మనం పత్తివారమై ఉన్నాము కనుక మత్తులమై ఉండక విశ్వాసము, ప్రేమను, కవచమును, రక్షణ నిరీక్షణయు శిరస్త్రాలను ధరించుకొందుము. ఎందుకనగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనల్ని నియమించాడు గాని ఉగ్రత పాలనకు నియమింపలేదు. మనం మేలుకొని ఉన్నాము, నిద్రపోయి ఉన్నాము, తనతో కూడా జీవించి నిమిత్తము ఆయన మన కొరకు మృతి పొందాడు. దేవుడి వాక్యాన్ని దీవించుగాక. ప్రభునందు ప్రియ సహోదరులకు దేవుడు మనకి లేఖనాలు రాసిపెట్టి ఉంచారు. ఏమనంటే ప్రభువు ఆయన త్వరగా రాబోతున్నాడు. ఆయన ఆ కాలమును గూర్చి, ఆ సమయాన్ని గూర్చి మీకు రాయనక్కర్లేదని చెప్తున్నారు. ఎందుకంటే ముందే రాసేశారు లేఖనాల్లో. మనకి చాలా మటుకు దేవుని వాక్యము చెప్పారు. కనుక మనము రక్షించబడ్డ వాళ్ళం ఎవరంటే, మనము రక్షించబడ్డ వాళ్ళకి వాక్యం అంతా తెలుసు కాబట్టి మనకి చెప్పనక్కర్లేదు అంటున్నాడు. ఎవరికి చెప్పాలంటే అన్యజనులకి చెప్పాలి. కానీ మనము మెలకుగా ఉన్నవారు, మనం వెలుగులో ఉన్నవారు, మనం చీకటి వారం కాదు, మనము పగటి సంబంధులము. వాళ్ళైతే అన్యజనులు అయితే వారు చీకటి సంబంధులు. అందుకని దేవుడు మనకి ఏమని చెప్తున్నారంటే, మనము మెలకుగా ఉండి ప్రభు రాకడ వరకు ఎదురు చూసేవారుగా ఉండాలి. గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు అకస్మాత్తుగా వస్తుంది ఆయన రాకడ. ఆయన రాకడ అకస్మాత్తుగా వచ్చినప్పుడు మనం మెలకుగా ఉండి ప్రార్థన చేయాలని దేవుడు కోరుతున్నాడు. రాత్రి వేళ దొంగ ఎవరి కోసం వస్తాడంటే, దొంగ విలువైన వస్తువులు అట్టుపోతాకి వస్తాడు కదండి. బయట ఉప్పుకొని పెడతారు వాటోళ్ళు, ఉప్పట్టుకెళ్తాకి వస్తాడా? రారు. దొంగ దేనికోసం వస్తాడు? బంగారం కోసం, విలువైన వస్తువుల కోసము, లేకపోతే మరి ఇంకా ఏమైనా ధనము, డబ్బు కోసము వస్తారు దొంగలు. కానీ మరి దేశప్రభు వారి తండ్రి అయిన దేవుడు మన కోసం ఎందుకు వస్తున్నారు? విలువైన సరుకులు తీసుకెళ్ళడానికి వస్తున్నారు. మనం విలువైన వారుగా ఉండాలి. మనం దేవుడి కొరకు మనం విలువైన వారిగా ఉన్నప్పుడు దేవుడు వచ్చినప్పుడు మనల్ని తీసుకెళ్తాడు. ఆయన ఆర్భాటంతోనూ ప్రధాన దూత శబ్దంతోనూ దేవుడి కోరుతోనూ ఆయన రాబోతున్నాడు. మేఘాల మీద నుంచి ఆయన రాబోతున్నారు. ఆయన వచ్చేటప్పుడు మనము సిద్ధంగా ఉండాలి అని చెప్తున్నారు. కాబట్టి విశ్వాస, ప్రేమ, కవచం, రక్షణ శిరస్త్రాణము ధరించుకొని ఉండాలి. ఇటువంటి మనం ప్రేమ గలవారుగా ఉండి మనం ధరించుకోవాలి. వస్త్రం వలె అవన్నీ ధరించుకుని ప్రభు రాకడ వరకు మనం ఎదురు చూడాలని చెప్తున్నారు. అలాగే పెండ్లి పరలోక రాజ్యంలో పెండ్లు విందుకి మనల్ని పిలిచినప్పుడు మనము సిద్ధంగా ఉండాలి. ఆ విందుకి కొంతమంది పిలువబడ్డారు కానీ కొంతమంది వెళ్ళలేదు. పిలువబడిన వారు కొందరే, ఏర్పరచబడిన వారు అనేకులంట. ఎంతో మందికి సువార్త వినబడుతుంది కానీ మరి అందరూ ఇక్కడికి రాలేకపోతున్నారు. కాబట్టి దేవుని సన్నిధిలోకి రాలేకపోతున్నారు. అది ఏర్పాటు ఉన్న వాళ్ళే దేవుని సంఘంలోకి రాగలుగుతున్నారు. కాబట్టి ఏర్పాటుని బట్టి దేవుడు మనల్ని పిలుచుకున్నాడు. ఆయన రాకడ కూడా ఎందుకు ఆలస్యం చేస్తున్నాడంటే, ఆయన ఏర్పాటు అయిన వారు ఇంకా ఉన్నారు. మన పిల్లలు అవ్వనివ్వండి, లేకపోతే మీ భర్తలు అవ్వండి, లేకపోతే ఇంకెవరైనా ఇంకా రక్షణలోకి రాలేదేమో, ఏర్పాటులో ఉన్నారు. కానీ వారి కోసం ఆయన ఇంకా ఆలస్యము చేస్తున్నాడు రావడానికి. కనుక ఆయన వచ్చేటప్పుడు మనం సిద్ధంగా ఉండాలని దేవుడు చెప్తున్నాడు. మేల్కొని ఉండాలి, నిద్రపోకూడదు. దేవుని రాజ్యం కొరకు మనం ఎదురు చూడాలని ఆయన చెప్తున్నారు. అలాగే మత్తయి సువార్త 22వ అధ్యాయంలో ఉంది.
మా పిలువబడిన వారు చెప్పు చదవమ్మ. కాగా పిలువబడిన వారు అనేకులు, ఆ, ఏర్పరచబడిన వారు కొందరే. కొందరే. అయితే ఇక్కడ 22 అధ్యాయంలో ఏమనందంటే యేసు వారికి ఉత్తరమిస్తూ తిరిగి ఉపమాన రీతిగా ఇట్లేదు, పరలోక రాజ్యము తన కుమారుని పెళ్లి విందు చేసిన ఒక రాజును పోలి ఉన్నది. పరలోక రాజ్యానికి మనం వెళ్ళాలంటే ఒక రాజును పోలి ఉన్నదని ఇక్కడ ఉపమానం చెప్తున్నారు ఆయన. ఆ పెళ్లి విందుకు పిలువబడిన వారిని రప్పించుటకు అతడు తన దాసులను పిలవనప్పినప్పుడు వారు రానల్లాక పోయారంట. ఆ రాలేకపోయారంటండి. అయితే ఎంత పిలిచినా రాలేదు. పిలుపు మరి పెళ్లి విందు ఎంతో సిద్ధపరిచాము కానీ వాళ్ళు రాలేదు. పరలోక రాజ్యంలో విందు సిద్ధపరుస్తున్నాడు ఆయన. మనం ఒక పెళ్లి విందుకే ఒక రోజు విందు చేస్తానికే ఎన్నో రోజులు కష్టపడతాం, ఎలలేస్తాం, సున్నాలేస్తాం, ఎన్నో ఇల్లు దులుపుతాము, లేకపోతే ఎంతో మరి ఇంట్లో సామాగ్రి సిద్ధపరుస్తాము, వస్త్రాలు కొనుక్కుంటాము. ఇంకా ఒక నెల రోజులు ఉందనగానే మన పెళ్లికి సిద్ధపడతాం. అయితే ఆయన 7 సంవత్సరాల పెళ్లి విందుకి మన కోసం దేవుడు మనకి ఏర్పాటు చేస్తున్నాడు పెళ్లి విందు. ఆ విందుకి అందరినీ పిలుస్తున్నారు కానీ చాలా మంది రాలేకపోతున్నారంట. మరొక చోట ఏమనుందంటే నేను ఎద్దులు కొనుక్కున్నాను చూడటానికి వెళ్తున్నాను, నేను పెళ్లి చేసుకున్నాను రాలేకపోతున్నాను, నేను పొలం కొన్నాను పొలానికి వెళ్ళాలి చూసుకోవాలి అని సాకులు చెప్తున్నారు. అలాంటి సాకులు చెప్పి దేవుని రాజ్యానికి దేవుని మందిరానికి రాలేకపోతున్నారు. సాకులు చెప్పేవాళ్ళు ఎక్కువగా ఉన్నారు. సమయమును పోనీక సద్వినియోగం చేసుకుని అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకునేది. ఎక్కడుంది? ఎఫెసీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయంలో 5:15లో ఉంటుంది. చాలా తీయొద్దు. కాబట్టి సమయము చాలా దగ్గరగా ఉంది. సద్వినియోగం చేసుకోవాలి. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె మనం నడుచుకోవాలి. జ్ఞానం కావాలి. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకొనును, మూఢురాలైతే తన ఇల్లు తన చేతులతో ఓడబెరుకును. అయితే జ్ఞానం కలిగి మనము దేవుని కొరకు ఎదురు చూడాలి. జ్ఞానము కలిగి మూఢురాలంటే చెప్తున్నాను, మాకు ఒక తాటేకిల్లు ఉండేది. ఆ తాటేకిల్లు జారిపోయి ఉంది. ఆకులు పొయ్యి అంటించుకుంటాక ఒక్కొక్క ఆకు పీకవలసి వచ్చింది. ఆ మూడొక్కమైన ఆ ఆకు ఇంకొక ఆకేసి ఆ ఇల్లు బాగా వర్షం కొనుక్కొని చేయాలి. కానీ ఒక్కొక్కటి పీకేసామనుకోండి ఆ ఇల్లు ఇంకా వర్షంతో ఉంటుంది. కాబట్టి మరి జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకుంటుందని దేవుని వాక్యంలో ఉంది. కనుక మనం జ్ఞానంగా ప్రవర్తించాలి. పరలోక రాజ్యం కొరకు మనం సిద్ధపడాలి. ఈ లోక రాజ్యాలన్నీ గతించిపోతున్నాయి కానీ నా రాజ్యము రాబోతుందని దేవుడు చెప్తున్నాడు. నా రాజ్యంలో నీతిని మొట్టమొదటి వెతకండి, నీకేమి కావాలో నేను ఇస్తాను. మనం నేర్చుకోవాల్సింది, మనకు కావాల్సింది ఆయన రాజ్యము నీతే. అది నేర్చుకుంటే మన పరలోక రాజ్యానికి సిద్ధపడగలుగుతాం. పెళ్లి విందుకి రండని పిలువబడిన వారితో చెప్పుడని వేరే దాసులను పంపాడు కానీ వారు లక్ష్యం చేయక ఒకడు తన పొలమునకును మరి ఒకడు తన వర్తకునికి వెళ్ళిరి. తక్కిన వారు అతని దాసులను పట్టుకొని అవమానపరిచి చంపారు. కాబట్టి రాజు కోపడి తన దండ్లను పంపి నరహంతకులను సంహరించి ఆ పట్టణము తగలబెట్టించెను. అప్పుడు పెండ్లి విందు సిద్ధముగా ఉన్నది కానీ పిలువబడిన వారు పాత్రులు కారు గనుక రాజమార్గమునకు పోయి మీకు కనబడిన వారందరినీ పెండ్లి విందుకు పిలువుడని తన దాసులతో చెప్పారు. మనకి సువార్త చాలా వినబడిపోయింది కానీ అన్యజనులకి ఇంకా సువార్త వినబడలేదు. మన సువార్త వినబడిన వాళ్ళకి ఎక్కువైపోయింది. భక్తిహీనత ఎక్కువైపోయింది. మాకు అంతా తెలుసు. భక్తి హీనత అంటే ఏంటంటే తెలుసు, భక్తి తెలుసు, హీనత దానికి మరి అనారోగ్యం వచ్చిందనమాట. భక్తి హీనులు అయిపోయాం. మనం వాక్యం చదువుతున్నాం, అన్ని తెలుసు, అంతా తెలుసు అని భక్తి ఎక్కువైపోయి హీనత. అన్యజనులకైతే పోరాడుతున్నప్పుడు ఎంతమంది మన మహాసభల్లో ఎంతమంది చేతులు పైకెత్తి దేవుణ్ణి ఆరాధిస్తున్నారంటే అన్యజనులు అంత మన ప్రతి ఛానల్లో చూడగలుగుతాం. కాబట్టి వాళ్ళకి ఎప్పుడు వచ్చింది స్వార్థ. మీరు తినపోయారు, మీరు తినపోయారు, ఇంటికి రాపోయారు. కానీ మరి కొంతమంది ఉన్నారు రాజవీధుల్లోకి వెళ్ళి వాళ్ళందరినీ తీసుకురండి అని చెప్పినప్పుడు వారందరూ పెండ్లి విందుకి వస్తారు. వచ్చిన తర్వాత చూడండి, రాజు కూర్చున్న వారిని 11వ కూర్చున్న వారిని చూసి లోపలికి వచ్చి అక్కడ పెండ్లి వస్త్రం ధరించుకొని చూసి, స్నేహితుడా పెండ్లి వస్త్రము లేక
ఇక్కడికి ఎలాగ వచ్చింది మరి వాడిని అడుగగా వాడు మౌని అయి ఉండేది. అంతటా రాజు కాళ్ళు చేతులు కట్టి వెలుపటి చీకటిలో త్రోసివేడి అక్కడ ఏర్పును పండు కొరుకుతయును ఉండనన్ని పరిచారికలతో చెప్పాడు. చాలా ఇక్కడ మరి పెళ్లి వస్త్రము లేకుండా ఒకడు పెళ్లికి వెళ్ళాడంట. పెళ్లికి వెళ్ళేటప్పుడు మనము కొత్త వస్త్రాలు కట్టుకుని వెళ్తాము. మరి మరి కొంతమంది పెళ్లికి వెళ్ళినప్పుడు దారిలో ఉండి పువ్వులు ఇస్తారు, గులాబీ పువ్వులు, లేకపోతే ఒక జాకెట్ ముక్కో లేకపోతే ఏదో వస్త్రమో ఏదో ఒక ఆనవాల ఇస్తారు. అలాగే ఇక్కడ వస్త్రాలు ఇచ్చారంట. ఇచ్చారు కానీ ఇచ్చిన వాళ్ళందరూ ధైర్యంగా వెళ్ళారు. ఒకరికి ఆ వస్త్రాలు లేవంట. వాడు చిగ్గుబాకంతో వెళ్ళాడంట. వెళితే రాజు కూర్చున్న వారిని అందరినీ చూశాడంట. ఎవరికి వస్త్రం లేదు, ఎవరికి వస్త్రం లేదు అని ఎదురు చూశాడంట. అందరిని చూసినప్పటికీ ఒకరికి అందులో ఆ వస్త్రం లేదు. వస్త్రం అనగా రక్షణ వస్త్రం లేదు, బాప్తీసం తీసుకోలేదు, ఇంకా మారు మనసు లేదు, ఇంకా దేవుడు వాళ్ళకి ఇంకా మరి రక్షణ ఇవ్వలేదు. కాబట్టి వాళ్ళ యొక్క సూతనాడు రాజు కూర్చుని అయ్యో ఇంకా ఎల్లో రక్షణలోకి రాలేదు, మారు మనసు పొందలేదు అని చూస్తున్నాడు. కానీ వారి ఇంకా రక్షణ లేదంట. అలాంటి వాళ్ళని కాళ్ళు చేతులు కట్టి మరి అగ్నిగుండంలో వేసేస్తారు. ఆయన వచ్చేటప్పుడు ఇప్పుడు ఇంకా అవలేదు, ఇంకా ఆ కాలం ఇంకా రాలేదు. కాబట్టి మనము ఆ కాలం కోసం ఎదురు చూడాలంటే ఇప్పుడే ఒకవేళ రక్షణ వస్త్రం లేదా నువ్వు ఇప్పుడు సిద్ధపరచుకో. మన బాప్తీసం తీసుకోలేదా, బాప్తీసం తీసుకో. ప్రభు రాజ్యము త్వరగా రాబోతుంది. ఆయన రాజ్యం కొరకు సిద్ధపడు. మనం ఇంకా సిద్ధపడదాము, ఇంకా సిద్ధపడదాము. ఆయన కొరకు సిద్ధపడి ఆయన రాజ్యం కొరకు ఎదురు చూద్దాం. కనుక మనం మరి ఆయన ఒక పక్షులకి అంట ఒక కథ ఏర్పాడంట. ఏమనంటే పక్షులన్నిటికీ ఒక కథ ఏర్పాడు. పక్షులారా బోయలు వస్తాడు, వలేస్తాడు, నోకులేస్తాడు, జాగ్రత్త అని పక్షులకి కథలు ఏర్పాడంట. పక్షులు చక్కగా నేర్చుకున్నాయి. బోయలు వస్తాడంట, వలేస్తాడంట, మరి నోకలేస్తాడంట, మరి పట్టుకుంటాడంట, బుట్టలో వేసుకుని ఎత్తుకుపోతాడంట అని పక్షులు నేర్చుకున్నప్పటికీ ఓ రోజు బోయోడు రానే వచ్చాడు. బోయోడు వచ్చి వలేశాడు, వల పైన మరి నూకలేశాడు. ఆ నూకలకి చూసి పక్షులన్నీ ఆ వలలోకి వెళ్ళి కొన్ని పక్షులు అప్పుడు ఆ వలలో చిక్కడిపోయి ఆ వల గోలు కట్టిపోయి అవి కదలలేక పైకి ఎగరలేవు. ఇక బోయోడు వచ్చాడు, ఆ వల వేశాడు, నూకలేశాడు, ఆ వలలో చిక్కడిపోయిన తర్వాత బోయోడు వలంతా తీసుకుని ఆ బొట్లో వేసుకున్నాడు పక్షుల్ని. ఆ బొట్లో ఉండి వలలో ఉండి కూడా అంటున్నాయి. బోయోడు వస్తాడు, నూకలేస్తాడు, వలేస్తాడు, నూకలేస్తాడు, జాగ్రత్త అంటున్నాయంట. వలేస్తాడు, నూకలేస్తాడు, జాగ్రత్త. ఇంకా బొట్లో ఉండి కూడా అది ఇంకా అపాయంలో ఉండి కూడా నరకానికి వెళ్ళిపోకుండానే వెళ్ళిపోయినా అంతే కదా. ఇక మరి మనుషులు ఎంత బాధ చెప్పినా ఎంత చేసినా ఇంకా పాడిందే పాట మనం పాడుతున్నామే కానీ మనలో ఇంకా ఆ పాటలు నేర్చుకున్నామైతే బోయోడు వస్తాడు, నూకలేస్తాడు, వలేస్తాడు, జాగ్రత్త అనుకుంటున్నాం. ఎంతో మంది చెప్పారు, మా పూర్వీకులు మన వాళ్ళు మరి చెప్పారు, సాక్ష్యం చెప్పారు, మరి భక్త్ సింగ్ గారు చెప్పారు, నవాజ్ గారు చెప్పారు, ఇంకా సుందర్ సింగ్ గారు చెప్పారు. ఎంతో మంది చెప్పి వెళ్ళిపోయారు. ఈ యొక్క పాఠాలన్నీ కూడా వెళ్ళిపోయారు. కానీ ఈ పాటే పాడుకుంటున్నాం. కానీ ఆఖరికి నరకం మరి వస్తాడు, కట్టేస్తాడు, పేత కట్టేసి ఏం చేస్తాడు, వల్ల వేసుకుంటాడు, బొట్లో వేసుకుంటాడు. అలాగే ఈ యొక్క వస్త్రం లేకుండా ఉన్నవాడిని ఏం చేశాడు, పట్టుకుని ఆ రాజు కాళ్ళు చేతులు కట్టి నరకంలో వేసేసాడు. అప్పుడు చూశాడంట పంది ఏం చేస్తుందంటే మరి అన్ని జంతువుల కంటే పందికి చాలా తెలివి ఉండదు, ఎంతసేపు బురదలోనే ఉంటుంది. ఎప్పుడు నేర్చుకుంటుందంటే అది ఆ యొక్క పందిలో వచ్చి పెద్ద పందిని కట్టేసి ఆ గడక ఆ యొక్క అందులో కర్రలో పెట్టి దానికి తగిలించుకొని వెళ్ళేటప్పుడు చూస్తుందంట పైకి, ఎక్కడికి ఆకాశంలోకి ఇలా తప్పుడు దాకా కిందకే ఉంటుంది. మొక్క పైకి చూడదు, దాని మొఖం పైకి ఇలాగ పెట్టదు, ఆకాశం వైపు చూడదు. అయ్యో దేవుడు వస్తున్నాడు అని పైకి చూడదు, కిందకి మెడలు చేసుకుని ఇలా అందులో
బుధం ఆ బురదలోనే దూరంగా ఉంటది, తలకాయ పైకి పెట్టదు. ఎప్పుడు పెడతదంటే ఆ యొక్క కట్టుకొని వచ్చి కట్టేసి ఆ కర్రలో పెట్టుకొని పట్టుకెళ్తున్నప్పుడు బో బో అని పట్టుకెళ్ళినప్పుడు అప్పుడు చూతారు పైకి లాగా ఎంత ఆకాశం ఉందా, ఎంత వెలుగుందా, ఎంత లోకం ఉందా, నక్షత్రాలు ఉన్నాయా, సూర్యుడు ఉన్నాడా అని అప్పుడు తెలుసుకుంటది. అప్పుడు దాకా కూడా దానికి రక్షణ తెలవదు, ఎంతసేపు మెడలు చేసుకునే ఉంటుంది. కాబట్టి రక్షణ పొందిన మనము ఎప్పుడు యేసు ప్రభు వైపు ఎప్పుడు వస్తారా యేసు ప్రభు వారు అని మనం ఎదురు చూసేవారుగా ఉండాలి. గొర్రె అయితే అలా కాదు, ఎంతసేపు దేవుడు మనకు ఎదురు చూస్తుంది. ఆ గొర్రె స్వభావం వేరు, పంది స్వభావం వేరు. కాబట్టి రక్షణ రాజు ఆటలాడప్పుడు రాజు అయ్యే రాజే మాట్లాడు కుడివైపు రాజు ఏమన్నాడు చదవండి. ఇతనికి కాళ్ళు చేతులు కట్టి వెలుపడి చీకటిలోనికి దోసివేయడి, అప్పుడు ఏడుపులు పండ్లు కొరుకుతాయి. అక్కడ ఎంతమంది దైవజనులు చెప్తున్నారు, అక్కడ నరకములో పండ్లు కొరుకుట ఏడుపు ఉంటది అని ఎంతమంది చెప్తున్నారో చెప్పి 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 వాళ్ళు ఈ కాలాన్ని ముగించారు. మనము మన కాలంలో మనం చెప్పుకుంటున్నాం కాబట్టి దేవుని కొరకు ఎదురు చూడాలి. దేవుని రాక చాలా సమీపంగా ఉంది. అందుకే బుద్ధిగాల కన్యకులు బుద్ధి లేని కన్యకులు అని గురించి మనకి ఎన్నోసార్లు చెప్పుకుంటాం. కాబట్టి మనం దేవుని రాజ్యం కొరకు ఎదురు చూసేవారుగా ఉండాలి. అప్పుడు మనం పరలోక రాజ్యానికి వెళ్తాం. సాక్షి చెప్పనా, సాక్షి ఎక్కడి దాకా చెప్పానంటే జ్యోతి పుట్టింది. ఆ పిల్లకి మరి ఎన్నో కష్టాలు నీరసాలు మరి అయ్యాయి. అయినప్పుడు దేవుడు స్వస్థపరిచాడు. కానీ జ్యోతి పుట్టినప్పటికీ మన వీధిలో కానీ మన ఊర్లో కరెంట్ లేదు, ఎక్కడా లేదు. ఎక్కడ అంటే సుబ్బారావు రెస్టారెంట్ కాడ, పుచ్చకాల మోహన్ గారింటి కాడ, మరి గుల్రాజు గారింటి కాడ కరెంట్ ఉండవు. ఇంకా ఎవరింటి కాడ కూడా కరెంట్ లేదు. అప్పుడు కరెంట్ లేకపోతే కృష్ణం గారు అని వచ్చేవారు. ఎవరికైనా తెలుసా కృష్ణం గారు? కృష్ణం గారు తెలుసా? ఆ కృష్ణం గారు అని దైవజనుడు మరి నెల్లూరు నుంచి వచ్చేవారు. నెల్లూరు నుంచి వచ్చి ఇక్కడ సువార్త ప్రకటించేవారు. ప్రకటింటే ఇది టీవీలో చెప్తున్నట్టుగానే వాక్యం బొమ్మలు చూపించి మరి చూపించి వాక్యం చెప్పేవారు. చాలా బాగా చెప్పేవారు, అర్థమయ్యేలాగా. నావోడు కథ, అలాగే ఏసేపు కథ, ఇవన్నీ కూడా రోజు చెప్తా ఉండేవారు. చెప్తా ఉంటే ఆ రోజుల్లోనూ మరి కరెంట్ లేకపోవటం మాకు చాలా ప్రాబ్లం వచ్చింది. ప్రాబ్లం వస్తే మరి ఆ మీటింగ్ అంతసేపు ఏదో జనరేటర్ ఏదో పెట్టి జరిపించేసి వాళ్ళు ఆ యొక్క క్యాసెట్ పెడతాకే మాకు కరెంట్ ఉంది కాదు. లేకపోతే అప్పుడు గురురాజు గారి ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంటికాడ కరెంటు పెట్టి ఆ మాటలు ఇవ్వేవాళ్ళం. ఆయన క్యాసెట్ పెడితే అందులో మాటలు చక్కగా విని వచ్చేవాళ్ళు. అప్పుడు గురురాజు గారి కుటుంబం అంతా కూడా ఇందులోకి మార్పు చెందారు. కటికతాల ప్రసాద్ గారు, కటికతాల నరేంద్ర గారు, కటికతాల గురురాజు గారు, కటికతాల వెంకన్న గారు, వాళ్ళు మరి బేబీ గారు అందరూ కూడా ఈ సంఘంలోకి ఎంటర్ అయ్యారు. చక్కగా ప్రార్థనలో చేసుకునేవారు, మారు మనసు పొందారు. కటికతాల ప్రసాద్ గారు మా తల్లి, మా ఆత్మీయ తల్లి అనేవారు, నన్ను ఎంతో గౌరవించేవారు. వాళ్ళు అప్పుడు మన కుటుంబం మన సంఘంలోకి వచ్చారు. వచ్చినప్పుడు అప్పుడు కరెంటు వాళ్ళ ఇంటికి వెళ్ళి పెట్టుకునేవాళ్ళు. ఈ కృష్ణ గారు అనే ఆయన అయ్యాడండి మరి కరెంట్ లేకపోతే చాలా ప్రాబ్లంగా ఉందంటే మా ఆయన గారు అప్పుడు మీటర్కి పెట్టారు. మీటర్కి పెట్టి కరెంట్ వేయించారు. కరెంట్ వేయించిన తర్వాత మనకి సులువైపోయింది ప్రసంగం చేసుకుంటాకి. ఆ యొక్క మరి ఏంటది ఏదో పైన ఉంది, అదేంటది కంప్యూటరే ఏంటి మన బొమ్మలు పెడతారా, ప్రొజెక్టర్లు పెట్టి ఆయన బొమ్మలు పెట్టి మాకు వాక్యాలు చూపించేవాడు. చూపించి మొత్తం మీద కరెంట్ ప్రాబ్లం పోయింది. అప్పుడు అనుకున్నారు మా రావు గారు, అప్పుడు దాకానేమో పేర్లు మేరీ ఏమో ఒక దైవజనుడు వచ్చి పెట్టారు, పీబీకి ఒక దైవజనుడు వచ్చి పెట్టారు, అలాగే గ్లోరీకి ఏమో జార్జి గారు వచ్చి పేరు పెట్టారు, ఈ జాయికేమో మరి ఎస్లీ గారు పెట్టారు. ఇలాగ అందరూ పెట్టారు. కానీ మా జ్యోతికి జ్యోతి అని పేరు పెట్టారు. ఎందుకు పెట్టారంట? కరెంట్ వేయించిన వాళ్ళని. కరెంట్ మా జ్యోతి పుట్టిన తర్వాత కరెంట్ వచ్చిందని జ్యోతి వెలిగింది మా ఇంట్లో. అప్పుడు దాకా మరి చీకటే, అప్పుడు దాకా బుడ్డులు తుడుచుకుని లైట్ బుడ్లు ఎట్టుకునేవాడు. అప్పుడు దాకా కరెంట్ లేదు, కరెంట్ వచ్చింది. కరెంట్ వచ్చిన తర్వాత జ్యోతి అని పేరు పెట్టారు. అలాంటి
మరి దేవుడు ఎన్నో అద్భుతాలు చేశాడు. అటువంటి గొప్ప దేవుడు మరి ఈనాడు మనకి దొరికాడంటే మనం చాలా మారు మనసు పొంది ప్రభు రాజ్యం వరకు మనం ఎదురు చూడాలి. ప్రభు రాకడ చాలా సమీపంగా ఉందని చెప్తున్నాను. అప్పుడు బుల్రాజు గారు చాలా సహాయపడేవారు. నావక్ గారిని రోజు వచ్చేసి నావక్ గారి దగ్గర వాక్యం చెప్పించుకొని బుల్రాజు గారు అవని మరి ఏలియా గారు మరి మన మన వెంకట్రావు గారు వాళ్ళ మేనల్లుడు ఏలియా గారు చదువుకున్న వాళ్ళందరూ వచ్చి వాక్యం నేర్చుకునేవారు ఆయన దగ్గర కూర్చుని. అలాగే గుమ్మపా నుంచి ఆదామరాజు గారు, నిరీక్షణ రావు గారు, వెస్లీ గారు, ఇంకా మరి చర్చిలీ గారు వీళ్ళందరూ వచ్చి వాక్యం నేర్చుకునేవారు ఆయన దగ్గర. వాళ్ళందరూ పొద్దున వచ్చేసి వారు సైకిల్ వేసుకుని బండ్లు కాదు కదా అప్పుడు సైకిల్ వేసుకుని వచ్చేసి అక్కడ మందిరంలో కూర్చుని ఇక్కడ తాతయ్యకు మందిరం అండి. ఈ తాతయ్యకు మందిరంలో అలా సాపలు వేసేసుకుని సాప వేసుకుని ఆ సాపే కప్పుకుని వాళ్ళు బట్టలు లేక దుప్పట్లు లేక సాప వేసుకుంటాం ఆ సాప మీదే పడుకుని. ఒక రోజు అయితే ఆ యొక్క పాము తోసపాము మా పాప అలా పడుకుని ఉంది జ్యోతి దాని మీద ఇలా బుస్సం కడుతుంది. అప్పుడు మా మా నవాబ్ గారు ఏం చేశారంటే అలాగా తండ్రి ప్రభా నాయన అది ఎలాగొచ్చిందో ఆ దానికి వెళ్ళిపోవాలని అని మనసులో అనుకున్నారు. అది వచ్చిన దాన్ని ఇంకా పాట వేసి నడుము మీద మధ్యన అలాగా తలకాయ పైకి ఎత్తి కూర్చోంది. అప్పుడు ప్రార్థన చేసినప్పుడు ఆ పాము వెళ్ళిపోయింది. తర్వాత మేము ఎన్నోసార్లు సాపల కింద ఒక మరి ఏంటి అంటారు అయి కాదండి ఈ గీతలు ఉంటాయి కదా పాము ఏం పాము కట్ల పాములు చచ్చిపోయింది. అది కాటేసి ఉంటే మరి ఎవరొకరు మరి ఆ రోజుల్లో మేము చనిపోయేవారు కదా. అయితే దేవుడు ఇక్కడే ఇలాగ సాపేసుకుని ఇక్కడే మేము పడుకుని ఉండేవాడు. ఇక్కడే పడుకుంటాం, ఇక్కడే మళ్ళీ ఆదివారం వచ్చేటికి మంచాలన్నీ పక్క పెట్టేస్తాం, మళ్ళీ ఇక్కడే ప్రార్థన, ఇక్కడే అన్ని సరిగుతా ఉండేది. ఇంకా మూలేమో వంట చేసుకుంటా ఉండేవాడు. ఇలాగ పరిస్థితుల్లో దేవుడు మమ్మల్ని ఎంతో కాపాడాడండి. దేవుడు ఎంత కాపాడారంటే అంత కాపాడారు. చాలా సార్లు మేము మరి చివటమెల్లి వస్తూ ఉంటే రాత్రి అర్ధరాత్రి కాడ పోలీసులు మమ్మల్ని కాసేవారు. మా నవాబ్ గారు నేను వస్తుంటే మరి పోలీసులు కాసి ఈయన ఈ అమ్మాయిని ఎవరో తీసుకుపోతున్నాడని కాపలా కాసి మమ్మల్ని అడ్డుకునేవారు. అప్పుడు మేము బైబిల్ ఇలా చూపించమనేవారు. మా ఆయన బైబిల్ ఇలా పెట్టి కట్టి ఏం చేయొద్దని వారు ఇలా పెట్టుకునేవాడిని. అప్పుడు మేము ప్రార్థనకి వెళ్ళి వస్తున్నామండి, మేము అక్కడ స్వార్థ చెప్పి వస్తున్నాము అని బైబిల్ చూపించేవాడు. అటువంటి పరిస్థితుల్లో దేవుడు మమ్మల్ని ఎంతగానో కాపాడారు. చాలా మరి దేవుడికి ఎన్నో అద్భుతాలు చేశారు. చెప్పడానికి ఇంక సరిపోదు కానీ ఎంతైనా చాలదు. నేను అంతగానే ఒక రోజు సరిపోదాను, నేను రోజు కొంచెం అలా చెప్తా ఉంటాను అన్నప్పుడు జాయ్ గారు నాకు సమయం ఇస్తున్నారు. కాబట్టి మనం ఇప్పుడైనా మనం మారు మనసు పొంది రక్షించబడి మనం వెలిగించబడ్డాము. మనము అనేకుల్ని వెలిగించాలి. మనము రక్షించబడ్డాము, రక్షణ వస్త్రాలు ఉన్నాయి, మహిమా వస్త్రాలు అన్ని ధరించుకున్నాము. మనం కూడా అనేకులకి ఆ మాదిరి చూపించాలి. అమ్మాయి ఇంకా రక్షణ పొందవా, బైబిల్ బాప్తిసం తీసుకోవాలి, బాప్తిసం తీసుకునే వాళ్ళు ప్రోత్సాహపరచాలి, ఇంకా అన్యజనులు ప్రోత్సాహపరచాలి, అన్యజనులకు సువార్త చెప్పాలి. యేసు ప్రభు వారు మరి ఆ యొక్క ఎదెను తోటలోకి వెళ్ళి ఆదాముకి అవకే ఆయన బోధించారు. ఏమని బోధించారు? ఆయన వస్త్రాలు లేకపోతే ఆ యొక్క ఏంటది అంజూరపాడ ఆకులు పుట్టి ఆయనకి ఆదాము అమలకి స్వార్థ చెప్పారు. ఒక పాట పాడతాను మళ్ళీ. ఏం పాట అంటే పూల తోటలో పువ్వులకి నేపోతే, పూల తోటలో పువ్వులకి నేపోతే, మళ్ళీ పువ్వులకి నేపోతే నమ్మలారా, పువ్వుల తోటలో నా చిన్ని ఏసయ్య, పువ్వుల తోటలో నా చిన్ని ఏసయ్య, పూర్వనాటి బోధ చెప్పే నమ్మలారా, సువార్తైన చాటేనో అమ్మలారా, పువ్వుల తోటలో నా చిన్ని ఏసయ్య, పువ్వుల తోటలో నా చిన్ని ఏసయ్య, పూర్వనాటి బోధ చెప్పే నమ్మలారా, సువార్తైన చాటేనో అమ్మలారా. అప్పుడు ఏదో తోట, పువ్వుల తోట, చాలా అందంగా ఉండే తోట, చాలా మరి అందమైన తోటలోకి యేసు ప్రభు వారు తండ్రి అనే దేవుడు ఆదాము అమ్మల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి సువార్త చెప్పాడు. ఇంకా మీరు ఇంకా భూమి మీద ఉండవలసిందే కానీ వాళ్ళ చేసిన పాపాలని క్షమించి వాళ్ళకి ఏం చేశాడంటే అంజూరు పడ పుట్టి వాళ్ళకి వస్త్రాలుగా ఇచ్చాడు. ఆయన వస్త్రాలుగా ఇచ్చినప్పుడు వాళ్ళు దిగంబరులుగా ఉన్నామని తెలుసుకొని
ఆ వస్త్రాలు ధరించుకొని వాళ్ళు రక్షించబడ్డారు. ఆనాటి నుంచి ఈనాటి వరకు భూమి మీద ఉన్న జనాలు ఆదాము అవ్వల వల్ల మనము జన్మించాము. కాబట్టి వారు చేసిన మరి ఆదాము అమలు చేసిన పాపము ఇప్పుడు వరకు మనల్ని ఎదుగుతూ ఉంది. ఈ పాపం పోవాలంటే యేసు ప్రభు రక్తం కావాలి. అప్పుడు గొర్రెలను మేకలను మరి వాళ్ళు ఏం చేసేవారంటే బలులుగా ఇచ్చేవారు, గొర్రెల్ని మేకల్ని. అప్పుడు మేకలు గొర్రెలు ఇచ్చేవారు. కానీ ఇప్పుడు మన కోసము యేసు ప్రభు వారు ఒక్కసారే బలి అయిపోయారు. నీ కోసము నా కోసము ఆయన శిలువ మీద తన ప్రాణాన్ని పెట్టి మన కోసము ఆయన రిక్తుడైపోయారు. మరి ఆయన ఇచ్చిన రక్తము ద్వారా ఆయన చేసిన మరి త్యాగాన్ని బట్టి మనకి రక్షణ వచ్చింది. మన ఈ యొక్క మార్పు వచ్చింది. మనల్ని ఎంతగా దేవుడు నడిపించాడు. ఈ రక్షణ లేని వారు ఈ మార్గంలో ఎంతో మంది వాక్యం తెలవకోకుండా అడవుల్లోనూ చాలా మంది ఇంకా సువార్త వినబడక చాలా మంది ఉన్నారు. మనకైతే సువార్త చాలా దగ్గరగా వచ్చింది. మనము ఈ యొక్క స్థితిలో ఉన్నామంటే దేవుడి కృప అయి ఉన్నాము. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, కాలంలో చూసి మనము పెళ్లి కాలం చాలా దేశ ప్రభు వారు వచ్చే కాలం చాలా దగ్గరగా ఉంది కనుక మనం త్వరగా సిద్ధపడదాం. అందుకనే ప్రకటన గ్రంథంలో ఏమని చెప్పారు ఆయన? పరిశుద్ధుడు ఇంకా పరిశుద్ధుడిగా ఉన్నని అపవిత్రుని ఎక్కడ చదవమ్మా? 22, 21, 22 అనుకుంటా. అపవిత్రుడుగానే ఉండని ఉండనము. ఇదిగో నేను త్వరగా వచ్చుతున్నాను. వారి క్రియలు చెప్పిన నా యొద్ద ఉన్నది. ఏమందమ్మా? పరిశుద్ధుడు పరిశుద్ధుడుగా ఉన్నాయి, అపవిత్రుడుగా ఉన్నాయి. వారి క్రియలు చెప్పిన వానికి ప్రతిఫలం వేస్తానికి ఆయన త్వరగా రాబోతున్నాడు. మనం త్వరగా సిద్ధపడాలి. ఆయన త్వరగా ఆయన రాబోతున్నారు. మనం త్వరగా సిద్ధపడదాం. ఎలాగున్న వాళ్ళు అలాగే ఉండని అని చెప్తున్నారంటే మరి కాలము ఎంత చెప్పినా వినకపోతే ఇంకా అలాగే ఉండవలసిందే. కాబట్టి అన్యాయం చేయని వాడికను అన్యాయమే చేయనియ్యి, అపవిత్రుడైన వాడు ఇంకాను అపవిత్రుడిగానే ఉండనియ్యి, నీతిమంతుడు ఇంకా నీతిమంతుడిగానే ఉండనేమో, పరిశుద్ధుడు ఇంకాను పరిశుద్ధుడిగానే ఉండనేమో. ఇదిగో నేను త్వరగా వచ్చిన వారి పేరు చెప్పిన వానికి ప్రతిఫలం ఇచ్చటకు నేను సిద్ధముగా జీతము నా యొద్ద ఉన్నది. నేనే అల్పయు ఓమేగయు మొదటి వాడిని కట్టుబడుతున్నా, ఆది అంతమునై ఉన్నాను. జీవవృక్షమునకు హక్కుగల వారు గుమ్మము లేకుండా ప్రవేశించారు. మరి మనకి ప్రవేశించాలంటే దేవుని రాజ్యం కొరకు ఎదురు చూడాలి. మనం రక్షణ వస్త్రం కలిగి ఉండాలి. మరి మనలో ఉన్న పేట వస్త్రాలు తీసివేసి, మలిన వస్త్రాలు తీసివేసి, ఇంకా ఏమైనా రోజు కూడా మనం పరిశుద్ధపరచుకోవాలి. మాటల ద్వారా, చూపుల ద్వారా, తలంపుల ద్వారా, క్రియల ద్వారా అపవిత్రమైన కార్యాలు ఏమైనా చేస్తుంటే అవన్నీ శుద్ధి చేసుకోవాలి. ఆయన రాబోతాడు. మనకి దొంగ వలె ఆయన వస్తున్నాడు. వాళ్ళకి అన్ని జనులకి దొంగ వలె వస్తున్నాడు, మనకు త్వరగా వస్తున్నాడు. మనం సిద్ధపడతాము ప్రభు రాజ్యం కొరకు, ఆయన రాజ్యం కొరకు సిద్ధపడదాం. నా రాజ్యంలో నీతిని మొదట వెతకమన్నారు. ఆయన రాజ్యం నీతిని మొట్టమొదటి వెతికి ఆయన రాజ్యంలో ప్రవేశిద్దాము. ప్రభు వచ్చేటప్పుడు ఆయనతో ఉందాము. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. మిమ్మల్ని అందరినీ దేవుడు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన ప్రభువానికి స్తోత్రం నాయన, స్తోత్రం ప్రభువా. జీవము గల దేవానికి స్తోత్రాలు ప్రభువా. ఎంతటి వాడు ప్రభువా నా తండ్రి. నాయన అల్పులము ఎన్నిక లేని వారం తండ్రి. నాయన మమ్మల్ని ఎన్నుకుని ప్రభువా నీ రాజ్య సువార్తను ప్రకటించడానికి మాకు ఇచ్చిన అధికారాన్ని బట్టి నీకు స్తోత్రాలు ప్రభువా. అందరూ దేవుని ఆత్మశాత నడిపించబడతారు, వారందరూ దేవుని పిల్లలు అనబడతారని సెలవిచ్చాను ఆయన. పరిశుద్ధాత్మ అనుభవాలు మా బిడ్డలందరికీ దయచేయనా. ఆత్మీయమైన పిల్లలకు నాయన మీ యొక్క ప్రభు రక్షణ సువార్తను మేము ప్రకటిస్తున్నప్పుడు నాయన బిడ్డలు ప్రభు యొక్క అభివృద్ధి పొందేలాగా నాయన మా తండ్రి మహిమనిచ్చి అది మహిమలకు పొందేలాగా కృపను పొందేలాగా ప్రభు మరి మీరు విస్తరింప చేయండి ఆయన. సంఘం క్షేమాభివృద్ధి దయచేయండి ఆయన.
బలాభివృద్ధి దయచేయండి ఆయన. నయనాన్ని కృపను గ్రహించి ప్రభా గొప్ప కార్యాలు చేయ తండ్రి. ఎక్కడ ప్రభా నా తండ్రి నాయనా నీవు త్వరగా రాబోతున్నావు ప్రభా, త్వరగా వస్తానని సెలవిచ్చాను ఆయన. పెళ్లి విందు సిద్ధముగా ఉందని చెప్పాను ఆయన. నైనా సిద్ధపడిన వారు, ఏర్పరచబడిన వారు కొందరే అని చెప్తున్నావు నాయన. నాయన రక్ష మా తండ్రి, ఈ ఏర్పాటును బట్టి, ఏర్పాటులో ఉన్న వారందరిని బట్టి నీ స్తోత్రాలు ప్రభా. మా తండ్రి మేము ఎప్పుడో వచ్చి ఉంటే ప్రభా నా తండ్రి మేము 6 మనసు పొందక ముందు వచ్చి ఉంటే మాకు ఈ అవకాశం లేదు కదా ప్రభా. మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నీ స్తోత్రాలు స్తుతులు తండ్రి. నాయన గొప్ప దేవానికి స్తోత్రాలు ప్రభా నా తండ్రి. నాయన కూడి వచ్చిన బిడ్డ అందరినీ బట్టి నీ స్తోత్రాలు ప్రభా. ఎవరిని ప్రభా నా తండ్రి 40 రోజులు నీ సన్నిధిలో మొక్కుకున్నారో ప్రభా, వారి మొక్కులు బట్టి వారు ఏమైతే ఆశపడుతున్నారో నాయన మా తండ్రి వారి నాయన ఆలోచనలు ప్రభా సఫలపరచమని అడుగుతున్నాను తండ్రి. మా తండ్రి నాయన మా ప్రభు చిన్న పిల్లలు ప్రభు సండే స్కూల్ కొరకై నేను మా తండ్రి పరీక్షల కొరకై సిద్ధపడుతున్నారు ప్రభా. వారికి తోడైంది ప్రభా. 10th క్లాస్ పిల్లలు నాయన మా తండ్రి పరీక్షలు రాస్తున్నారు ప్రభా. వారి పరీక్షల్లో మీరు తోడైన మంచి మార్కులతో పాస్ అవడానికి సహాయం చేయండి ప్రభా. నాయన సెకండ్ ఇంటర్ ప్రభా నా తండ్రి ఇంటర్మీడియట్ నాయన మా తండ్రి నాయన బిడ్డల పరీక్షలు రాస్తున్నారు ప్రభా. కొంతమంది రాశారు ప్రభా నా తండ్రి. రాసిన వారు ప్రభా నా తండ్రి నేను మంచి ప్రభానైనా రిజల్ట్స్ వచ్చేలా సహాయం చేయండి ప్రభా. రాస్తున్న వారికి మీరు తోడైంది ప్రభా. నీ కృపను గ్రహించి ప్రభా. నైనా మా తండ్రి చంటి పిల్లలు ఉన్నారు ప్రభా, బిడ్డలకి ఆరోగ్యాలు దయచండి ప్రభా. ఎండాగాలికి వల్ల ఎటు విధమైన అనారోగ్యాలు రాకుండా మీరు కాపాడండి ప్రభా. చంటి బిడ్డ తల్లిని దీవించి ఆయన ఆశీర్వదించండి ప్రభా. అలాగే బిడ్డలు వారికి బిడ్డలు దయచేయండి ప్రభా. నాయన మా తండ్రి మీరు కృప చూపించిన ఆయన కరికరించండి ప్రభా. నాయన అంగళాస్తున్నాం తండ్రి, నాయన మొరపెడుతున్నాం ప్రభా. నాయన కన్నీరు కాస్తున్నాం తండ్రి, మీరు సహాయం చేయండి ప్రభా. నాయన కన్నీరు కాచిన బిడ్డలకు నాయన ప్రతిఫలం దయచేయండి ప్రభా. గర్భిణీ స్త్రీలకు సుఖమైన కాంతి దయచేయండి ఆయన. బిడ్డలు లేని వారికి బిడ్డలు దయచేయండి ప్రభా. విద్యార్థులకు తెలివి జ్ఞానం దయచేయండి ఆయన. వివాహాలు అవ్వాల్సిన వారికి వివాహాలు అయ్యేటట్టు సహాయం చేయండి ప్రభా. నాయన మా తండ్రి గృహాలు పెట్టుకున్న వారికి వారి గృహాలు త్వరగా అయ్యేటట్టు సహాయం చేయండి ప్రభా. ఈ రాత్రి కూడి వచ్చిన బిడ్డలందరినీ ఆశీర్వదించిన ఆయన. నాయన మా ప్రభా నా తండ్రి నాయన వాక్యానికి ప్రభా నాయన మా తండ్రి లోబడిన బిడ్డలందరినీ ఆశీర్వదించి ప్రభా నా తండ్రి. ఈ రాత్రి శుభ్రత దయచేయండి ఆయన. ఉదయాన్నే లేచి స్తుతించుకునే భాగ్యం దయచేయండి ప్రభా. గొప్ప కార్యాలు చేసి మహిమ తెచ్చుకోమని, ఘనత మహిమ ప్రభావం మీకు ఆరోపించుకుంటూ మీ దాసుల పట్ల మీరు మేలు చేయమని యేసు పరిశుద్ధ నామములో వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.